పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి. విజేత పిల్లల హాస్పిటల్, కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. వినవంక మండలంలోని పోతిరెడ్డిపల్లి గీత కార్మిక సహకార సంఘం అధ్యక్ష కార్యదర్శుల ఎన్నిక జరిగింది. పోతిరెడ్డిపల్లి గీత కార్మిక సంఘం అధ్యక్షునిగా చేపూరు మొగులిని ఏకగ్రీవంగా ఎన్నుకోగా, ఉపాధ్యక్షులుగా రాపర్తి సతీష్, కార్యదర్శిగా తాళ్లపల్లి రాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరితో పాటు 6గురిని కార్యవర్గ సభ్యులుగా ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గీత కార్మిక సంఘం అభివృద్ధికి తోడ్పడటంతో పాటు గీత కార్మికుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి తోడుంటామని పేర్కొన్నారు. నూతనంగా ఎంపికైన అధ్యక్ష, కార్యదర్శుల, ఉపాధ్యక్షులను కార్యవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు. జై పాపన్న, జై పాపన్న, సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను. ఈరోజు కరీంనగర్ జిల్లా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో పోతిరెడ్డిపల్లి గీత కార్మిక సంఘం వారి యొక్క తీర్మానం మేరకు మరి కరీంనగర్ సహకార సంఘం వారికి ఒక తీర్మానం పంపితే, ఆ సహకార సంఘం వాళ్ళ యొక్క ఎలక్షన్ కమిటీ వారు ఈరోజు వచ్చి మరి కల్లుపల్లె రేణుకెళ్ళమ్మ తల్లి దేవన లోపల ఎలక్షన్ జరపడం జరిగింది. మరి ఆ ఎలక్షన్ లోపల 9 మంది డైరెక్టర్లను ఎన్నుకోవడం జరిగింది. ఆ 9 మంది డైరెక్టర్లు కలిసి మరి అధ్యక్షుడిని మరియు ఉపాధ్యక్షుడిని, జనరల్ సెక్రటరీని ఎన్నుకోవడం జరిగింది. మరి అధ్యక్షునిగా చేపూరి మొయిలిగా ఉండు, మరియు ఉపాధ్యక్షునిగా రాపర్తి సతీష్ గౌడ్ను, మరియు జనరల్ సెక్రటరీగా తాళ్లపల్లి రాజు గౌడ్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క కమిటీకి సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం పక్షాన మరియు నేను జిల్లా ప్రధాన కార్యదర్శిగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలపడం జరుగుతూ ఉన్నది. మరియు వీరు ఇంతటితో కాకుండా వీరి సంఘానికి వీరి యొక్క సేవలు అందించుకుంటూ సంఘాన్ని యొక్క ఆత్మగౌరవాన్ని పెంపొందించుకుంటూ మరియు సంఘానికి రాబోయే రోజుల్లో ఏ సమస్యలున్నా ముందుండి నడిపించు సంఘాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.